హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. అందరూ సంక్రాంతికి సొంత ఊర్లకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారు కదా. సో మేము వెళ్ళాలనుకున్నాం, కానీ మా వారికి లీవ్స్ దొరకలేదు. అందుకని హైదరాబాద్లో చేసుకున్నాం అనమాట. చాలా చాలా బాగా చేసుకున్నాము. అదేంటో ఈ వ్లాగ్లో చూసేయండి. మేము ఎలా చేసుకున్నాం, పిండి వంటలు ఏం చేసాము దేవుడి ప్రసాదంగా అని చెప్పి ఈ వ్లాగ్లో చూపిస్తాను. సంక్రాంతి పండగ అంటేనే పల్లెటూరు అండి. పల్లెటూరుకి వెళ్తే ఆ వాతావరణం, సంక్రాంతి వైబ్స్ అసలు చాలా చాలా బాగుంటాయి కదా. సో ఈ మధ్య సిటీలో ఏంటంటే పల్లెటూరుని చూసి అలవాటు చేసుకొని గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ముగ్గులు అవన్నీ వేస్తున్నారు. అందుకోసమే నేను కూడా ఇంటి ముందు ముగ్గేశాను అనమాట. ఆల్రెడీ నేను భోగి వ్లాగ్లో పెట్టే ఉన్నాను, చూసేయండి. సంక్రాంతి రోజు మార్నింగ్ 5:30కి లేచి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాము. యాక్చువల్లీ మా వారు నేను ఇద్దరం కలిసి ప్రిపేర్ చేశామన్నమాట. ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఆల్సో. ఎందుకంటే పిల్లలు ఇద్దరిని చూసుకుంటూ ఆయన అప్పుడప్పుడు నాకు కిచెన్లో హెల్ప్ చేస్తూ సక్సెస్ఫుల్గా ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసామన్నమాట. ఏమేం ప్రసాదాలు చేశాము అంటే బెల్లం పొంగలి మస్ట్ అండ్ షుడ్ కదా. పొంగల్ అంటేనే పొంగల్ చేయాల్సిందే. నేను బెల్లం పొంగలి ఎలా చేస్తాను అంటే సగ్గుబియ్యము, రైస్ని పాలలో ఉడికించి పాలల్లోనే మొత్తం అనమాట. కొద్దిగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటాం తప్పించి పాలతోనే చేస్తాం మేము బెల్లం పొంగల్. అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అయితే ముందు రోజు నైట్ కాల్ చేసి వడకి మినపప్పు ఇన్ని వేసుకోవాలి, సుక్కీకి పచ్చిశనగపప్పు ఇన్ని వేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. నేను ఇప్పటికీ చేశాను, నాకు తెలుసు, కానీ అది తన సాటిస్ఫాక్షన్ అనమాట. మళ్ళీ నేను ఎక్కువ వేసేసి ఎక్కడ వేస్ట్ చేస్తాను అని చెప్పి. సో అలా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంతకీ ప్రసాదాలు ఏంటి అనేది కంప్లీట్ చేయలేదు కదా. బెల్లం పొంగలి, సుకీలు, వడలు చేశాను. సంక్రాంతి పండుగ అంటేనే పెద్దలకి పెట్టుకునే పండుగ, పూర్వీకులకి పెట్టుకునే పండుగ కాబట్టి మా అత్తమ్మ మావయ్య వాళ్ళు నెల్లూరులో పెడుతున్నారు పూర్వీకులకి. ఇంకా అందుకోసమే మేము ఓన్లీ చేసిన ప్రసాదాల వరకే దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాం అనమాట. పిల్లలిద్దరి డ్రెస్సెస్ అయితే అమ్మ పంపించింది. నా డ్రెస్ అయితే నేను లూలులో కొనుక్కున్నాను అనమాట. ఇలాంటి రేర్ కలర్స్ నాకు చాలా ఇష్టము. ఇది పింక్ కలర్ కూడా కాదు, రోజ్ కలర్ కూడా కాదు, సమ్ టైప్ ఆఫ్ షేడ్ అనమాట. నాకు దేవుడి రూమ్ అలంకరణ చేయాలంటే చాలా చాలా ఇష్టం. అన్నట్టు సుకీల్లో నెయ్యి వేసుకుని తింటారంట, చాలా బాగుంటుందని. నేనైతే అస్సలు ఇప్పటి వరకు తినలేదు. మా వారు ట్రై చేశారు, చాలా చాలా బాగుందంట. సుకీలు అంటే ఏంటి అనుకుంటున్నారు కదా. మేము సుకీలు అని పిలుస్తాము. కొంతమంది ఏంటంటే బూరెలు, కొంతమంది పూర్ణాలు ఇలా పిలుస్తూ ఉంటారు. సుకీలు చాలామంది మినప్పిండితో చేస్తుంటారు, దోశ పిండితో. కానీ నేనైతే మైదా పిండితోనే చేస్తాను. మైదా పిండితో చేస్తే ఒకటి ఏంటంటే ఎక్కడ ఆయిల్లో వేస్తే పగిలిపోతాయి, లేకపోతే పిండి అంతా ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ నేనైతే చాలా జాగ్రత్తగా 2 2 వేస్తూ చేస్తానన్నమాట. సో మా సంక్రాంతి పండుగ అయితే ఇలా చేసుకున్నాం అన్నమాట. అప్పుడు ఇస్తరాకులు బయటికి తీసి అన్ని ప్రసాదాలు పెట్టుకొని ఒకటి టేస్ట్ చేసామన్నమాట. అన్నీ బాగా కుదిరాయి. అదేంటో దేవుడికి పెట్టే ప్రసాదంలోనే రుచి చూడకపోయినా కూడా టేస్ట్ మాత్రం రోజు చేసేదానికంటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నేను మా వారు ఇస్తరాకుల్లో భోజనం చేస్తూ పిల్లలిద్దరికి కూడా నోట్లో పెడదాం అనుకున్నాము. ఎక్కడ వాళ్ళిద్దరు అస్సలు ఒప్పుకోరలేదు. మాకు సపరేట్గా కావాలి ఇస్తరాకు అని చెప్పి తీసుకున్నారనమాట. ఇంకా ఆ రోజు వంటలు ఏంటంటే సాంబారు, టొమాటో పచ్చిమిరపకాయల పచ్చడి, పందిరి చిక్కుల తాలింపు, ఉట్టిపప్పు, అన్నిట్లోకి వేసుకొని తినడానికి నెయ్యి. అసలు ఎంత బాగుందో, అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. వేడి వేడి అన్నం. ఫస్ట్ అయితే ప్రసాదంతో స్టార్ట్ చేసాము. ప్రసాదం ప్లేట్ తీసుకొచ్చి దాంట్లో ఉన్నది నలుగురికి కొంచెం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ రైస్ తిన్నామన్నమాట. ఒక్కొక్క ఊర్లో సంక్రాంతికి ఒక్కొక్క డిష్ కంపల్సరీగా చేసుకుంటూ ఉంటారు. అలాగా మీ ఊర్లో మీరేం చేస్తారో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.